వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను 7 డేస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ బిహేవియర్ సిరీస్లో భాగంగా డే 6 రెస్పాన్సిబిలిటీ గేమ్ ట్రిక్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, మనలో చాలామంది పిల్లలను గారాబంగా పెంచాలనుకుంటాము. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచాలనుకుంటాము. ఇప్పుడే ఎందుకులే, చిన్నపిల్లలేగా, వాళ్లే నేర్చుకుంటారులే, నేర్చుకునే రోజులు ముందు చాలా ఉన్నాయిలే అని మనం అనుకుంటాము. మనమలా అనుకోవడంలో తప్పు ఏమీ లేదు. మన ఇంటెన్షన్ ఏదైనా సరే, కానీ ఇక్కడ ఒక లైఫ్ చేంజింగ్ ట్రూత్ మాత్రం ఉంది అని గమనించాలి. పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అనేది ఎందుకు టీచ్ చేయాలి? పిల్లలకి రెస్పాన్సిబిలిటీ నేర్పకపోతే ఏమవుతుంది? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నేర్చుకున్న పిల్లలకు సెల్ఫ్ డిసిప్లిన్, ఫోకస్, కాన్ఫిడెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్, ఇండిపెండెన్స్ ఇవి న్యాచురల్గా డెవలప్ అవుతాయి. రెస్పాన్సిబిలిటీ నేర్పకపోతే పిల్లల ఫ్యూచర్లో సమస్యలు ఎదుర్కొంటారు. 1. చిన్న పనులకి డిలే చేయడం. 2. ఫోకస్ తక్కువగా ఉండటం. 3. డెసిషన్స్ తీసుకోవడంలో హెజిటేషన్. 4. వర్క్ కంప్లీట్ చేయడంలో డిఫికల్టీ. 5. ఫెయిల్యూర్స్ హ్యాండిల్ చేయడంలో ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువవడం. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది పని చేయించడం మాత్రమే కాదు, పిల్లల ఫ్యూచర్కి ఫౌండేషన్ వేయడం. అందుకే ఈరోజు డే 6లో రెస్పాన్సిబిలిటీ గేమ్ ట్రిక్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పిల్లలు బర్డన్గా కాకుండా గేమ్ లాగా ఎంజాయ్ చేస్తూ మాట చెప్పకుండానే పనులు ఫినిష్ చేస్తారు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. పేరెంట్స్, పిల్లలు ఏదైనా వర్క్ చేయమంటే వెంటనే రియాక్ట్ అవుతారా? హోంవర్క్, స్మాల్ టాస్క్స్ రిమైండ్ చేసినప్పుడు మాత్రమే చేస్తారా? పని మధ్యలో సగం చేసి వదిలేస్తారా? ఏ పని అయినా పూర్తి చేసిన తర్వాత కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వడం కనిపించడం లేదా? రివార్డ్స్ ఇచ్చినా కూడా కన్సిస్టెంట్గా పనులు చేయడం లేదా? ఈ ప్రశ్నల్లో ఏదైనా ఎస్ అనుకుంటే ఈరోజు టెక్నిక్ మీకు 100% యూజ్ అవుతుంది. పేరెంట్స్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పనులు అవాయిడ్ చేయడమంటే వాళ్ళు లేజీ కాదని అర్థం. వారికి చెయ్యాలి అనే ఇంటర్నల్ థ్రిల్ ఇంకా యాక్టివేట్ కాలేదు అని అర్థం. ఎందుకు యాక్టివేట్ కావడం లేదు? పేరెంట్స్గా మనం ఏదైనా పని డైరెక్ట్గా కమాండ్లా చెప్తాం. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఎందుకు లేట్ చేస్తున్నావు అని. కానీ ఇది పిల్లల బ్రెయిన్లో ప్రెజర్ అలర్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రెజర్ ఉన్నచోట రెస్పాన్సిబిలిటీ యాక్టివేట్ అవ్వదు, బోరింగ్ ఫీల్ అవుతారు. చాలామంది పిల్లలకు పనులు ఎందుకు బోరింగ్ అనిపిస్తాయి అంటే బికాజ్ ఎండింగ్ వరకు ఫోకస్ ఉండదు, మధ్యలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మరియు ప్రధాన కారణమేంటంటే పిల్లలకు పనిమీద ఓనర్షిప్ డెవలప్ కాలేదు. పిల్లలే స్వయంగా నా పని నేను చేస్తా అనేటప్పుడు మాత్రమే రెస్పాన్సిబిలిటీ కన్సిస్టెంట్గా వస్తుంది. అలా రావాలంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ గేమ్ ట్రిక్ యూజ్ చేయాలి. దానికోసం నేనీరోజు 4 స్టెప్స్ ఫార్ములా చెప్తాను. ఇది ట్రై చేసి చూడండి. స్టెప్ 1లో 1 మినిట్ కౌంట్డౌన్ రేస్. పనిను గేమ్గా కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, రూమ్ క్లీన్ చేయి అనడం కాకుండా సే, ఒక్క 1 మినిట్ కౌంట్డౌన్ స్టార్ట్స్, చూద్దాం నువ్వు ఇప్పుడు ఎన్ని టాయ్స్ బాస్కెట్లో వేస్తావో అని అనాలి. ఇలా చేస్తే పిల్లలు వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇలా 1 మినిట్ కౌంట్డౌన్ పెట్టడం వల్ల అర్జెన్సీ అనిపిస్తుంది. ఫన్ ఓరియంటెడ్ చేయడం వల్ల ఇన్స్టంట్ యాక్షన్ ప్లే చేస్తారు. బ్రెయిన్లో డోపమైన్ యాక్టివేట్ అవుతుంది. ఇది బర్డన్ వల్ల కాదు, ఎక్సైట్మెంట్ వల్ల వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. స్టెప్ 2లో చాయిస్ కంట్రోల్ ట్రిక్. ఇది NLP బేస్డ్ టెక్నిక్. పిల్లలకి చాయిసెస్ ఇవ్వడం వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్లు ఫీల్ అవుతారు. కంట్రోల్ ఉన్నచోట రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మనం హోంవర్క్ ఇప్పుడే చెయ్యి అనడం కంటే సే, హోంవర్క్ 10 మినిట్స్లో స్టార్ట్ చేద్దామా లేక 15 మినిట్స్లోనా అని అనాలి. ఇలా 2 చాయిసెస్ ఇవ్వడం వల్ల పిల్లల సబ్ కాన్షియస్ మైండ్కి ఒక మెసేజ్ పోయి ఐఎమ్ చూజింగ్, ఐఎమ్ ఇన్ కంట్రోల్ అని రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దానివల్ల రెసిస్టెన్స్ తగ్గుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది. స్టెప్ 3లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో గేమ్. ఇది పిల్లలకి ఎక్స్ట్రీమ్ మోటివేషన్ ఇస్తుంది. పని ప్రారంభించే ముందు ఒక చిన్న ఫోటో తీయండి. పని అయిపోయిన తర్వాత ఇంకో ఫోటో తీయండి. 2 ఫోటోల్ని పిల్లలకి చూపించండి. కిడ్స్ లవ్ విజువల్ ప్రోగ్రెస్. వారికి
చూడు, నువ్వు ఎంత బాగా చేశావో, ఇదంతా నువ్వు చేసిందే. చూసావా ఎంత నీటుగా చేశావో? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. యు ఆర్ సో గ్రేట్ అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో ఇంటర్నల్ మోటివేషన్ క్రియేట్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓనర్షిప్ డెవలప్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతుంది. స్టెప్ 4 టాస్క్ ఓనర్షిప్ జార్ అంటే చిన్న చిన్న పనులు స్లిప్స్లో వ్రాయండి. బ్యాగ్ అరేంజ్ చేయడం, వాటర్ బాటిల్ ఫిల్ చేయడం, టాయ్స్ సార్టింగ్, బుక్స్ షెల్ఫ్ నీట్ చేయడం. ఇలా పిల్లలు రోజు ఒక స్లిప్ పిక్ చేసి కంప్లీట్ చేయమని చెప్పాలి. ఇవి కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ రివార్డ్ అని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇది ఇవాళ నా టాస్క్, సో నేను కంప్లీట్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. నా పని నేను చేస్తేనే నాకు నెక్స్ట్ రివార్డ్ ఇస్తారు అని పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్, డే 6లో మనం చేయబోయే యాక్షన్ ప్లాన్ ఏంటంటే, రోజూ ఒక చిన్న పని మాత్రమే గేమ్గా మార్చండి. కౌంట్ డౌన్ ప్లస్ చాయిస్ కంట్రోల్ రెండూ కంబైన్ చేసి ఉపయోగించండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో ద్వారా ప్రోగ్రెస్ చూపించండి. చైల్డ్ చేసిన పనిపై స్పెసిఫిక్ ప్రైజ్ ఇవ్వాలి. నీ డెడికేషన్, నీ ఎఫర్ట్, నీ స్పీడ్ నాకు చాలా నచ్చింది. వీక్ ఎండింగ్కి స్మాల్ సెలబ్రేషన్. పిల్లలకు రెస్పాన్సిబిలిటీ స్టార్ ఆఫ్ ద వీక్ అనే ప్రైజ్ ఇవ్వాలి. ఒక వారంలో పిల్లల రెస్పాన్సిబిలిటీ లెవెల్ డ్రాస్టిక్గా మారిపోతాయి. పిల్లలను గారాబంగా పెంచడం లేదా కష్టం తెలియకుండా పెంచడం లక్ష్యం కాదు. పిల్లలు చేయాల్సిన పనులు ఫియర్ వల్ల కాకుండా, ప్రెషర్ వల్ల కాకుండా ఇష్టంగా సెల్ఫ్ డ్రైవ్తో చేయాలి. పిల్లలను చేంజ్ చేయడం కంటే పిల్లల మోటివేషన్ని ట్రిగ్గర్ చేయడం ముఖ్యం. మన మాటలు రూల్స్ కాకుండా గేమ్స్గా మారినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఆటల్లో భాగమే అవుతుంది. ఈ రెస్పాన్సిబిలిటీ గేమ్ ట్రిక్ని ఒక వారం ట్రై చేసి మీరు చూసే చేంజెస్ మీరు చూడగలుగుతారు. దిస్ ఈజ్ డే 6 రెస్పాన్సిబిలిటీ గేమ్ ట్రిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, ఎన్ఎల్పి అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ మోటివేషనల్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.